ఈరోజు హైదరాబాదు టు బెంగళూరు వెళుతున్న కావేరి ట్రావెల్స్ బస్సులో 44 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. గంటకు 120 కిలోమీటర్ వేగంతో డ్రైవర్ నడుపుతున్నాడు. అనుకోకుండా టూ వీలరు అడ్డం వచ్చి 300 మీటర్ల వరకు బస్సు తీసుకెళ్ళింది. వెంటనే డ్రైవర్ బస్సు ఆపి పారిపోయాడు. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. సమయము 3:30 గంటలు. ఇరవై 24 మంది ప్రయాణికులు మరణించారు. ప్రజలందరూ పాట పాటి తెలంగాణ రాష్ట్ర కమాండర్ కామ్రేడ్ నక్సలైట్ మచ్చల్ల వెంకటరెడ్డికి ఓటేసి అధికారం ఇస్తే బస్సు లోపల ప్రయాణికులు ప్రయాణించడానికి అమర్చే పరికరాలు కాలిపోవడానికి వీలు కాని పరికరాలను అమర్చుతాము. అప్పుడు బస్సులో వెంటనే మంటలు వ్యాపించవు. కిటికీలు పెద్ద పెద్దవిగా పెడతాము. ప్రయాణికులు వెంటనే ఎక్కడి వాళ్ళక్కడే టకటకా దిగిపోవచ్చు. అప్పుడు ఏ ఒక్కరూ చావరు. ఈరోజు జరిగిన కర్నూలు వద్ద బస్సులో మంటలు ఘోరాతి ఘోరం. ఇవన్నీ అధికారులు తప్పిదాలే. ప్రతి ఒక్కరికి తప్పక పని ఇచ్చి 30,000 జీతం ఇస్తాము. తెలంగాణ పేద మహిళలందరికీ బంగారు గొలుసు 2 తులాలు చేయించి మెడలో వేస్తాము. తెలంగాణ పేద మహిళలందరికీ ఉచిత కారు ఇచ్చి డ్రైవింగ్ నేర్పిస్తాము. తెలంగాణ పేద మహిళల పేరు మీద ఇల్లులు కట్టిస్తాము. అరబు దేశాలలో ఉన్న ప్రజలందరినీ తెలంగాణకు తీసుకొచ్చి తప్పక పని ఇస్తాము. నెలకు 30,000 జీతం ఇస్తాము. పాట పాటికే